ఆవు పాలతో బాదం పాలు చేస్తున్నాను. పంచదార వాడకుండా బెల్లంతో అయితే చేస్తున్నాననమాట. ముందుగా లీటర్ పాలైతే తీసుకొని కాగపెట్టేసి, కొద్దిగా బాదం పలుకులైతే ఇలా వేడి నీళ్ళల్లో అయితే వేసేసాను. వీటిని ఇప్పుడు తొక్క చల్లారిపోయిన తర్వాత తొక్క తీసేసేయాలి. మిక్సీ జార్‌లో వేసేసి తొక్క తీసేసి, కొద్దిగా కాచి చల్లార్చిన పాలు 2 యాలకులు వేసేసి, వీలైనంత మెత్తని పేస్ట్ లాగా చేసేయాలి. ఈ విధంగా పేస్ట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఇప్పుడు కొంచెం కొంచెం ఈ పేస్ట్‌ని మిక్స్ చేసేసేయాలి. ఎక్కడ గడ్డలు లేకుండా మిక్స్ చేసేయాలి. నేను పసుపు వేస్తున్నానండి కలర్ కోసం. సో, మేము ఫుడ్ కలర్ కూడా వాడమనమాట. సో, ఇలా పసుపు అయితే వేసిన తర్వాత చూడండి ఇలా కాగిపోయింది. దగ్గరగా కాగిన తర్వాత దీన్ని కొద్దిసేపు చల్లారపట్టాలి. ఇప్పుడు స్వీట్‌నెస్ తగ్గట్టుగా బెల్లం అయితే వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని కరగనిస్తే చాలు. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారనిచ్చి ఈ బెల్లాన్ని పాలల్లో వడకట్టేసేయాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం బాదం పాలైతే రెడీ అయిపోయినాయి.